అదే షిఫ్ట్కి వెళ్ళి అక్కడి నుంచి అలా డేట్కి వెళ్తాడు అనమాట. ఇప్పుడు చూడండి మహాలక్ష్మి గుడి అనమాట అది. టెంపుల్గా ఫ్రోజన్ ఇడ్లీ అని అయితే ఎప్పుడు చూడలేదు. ఫ్రోజన్ ఇడ్లీలు ఎలా బుగ్గలు రాసుకుంటుంటే గడ్డం గిచ్చుకుంటుందంట. ఏం చేసాడు మొత్తం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సూర్య, మీరు చూస్తున్నారు సూర్య అంకర్. ఈరోజు మనం ప్రస్తుతం ఈస్ట్ హ్యామ్లో అయితే ఉన్నాం. అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి. ఈస్ట్ హ్యామ్ అనేది మన ఒక మినీ ఇండియా అనమాట. హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం అందరూ తెలుగులో ఉంటారు. ఈరోజు మనం ఈస్ట్ హ్యామ్ అయితే 2 పనుల మీద వచ్చాం. మొదటిది వచ్చేసి మన గ్రాసరీస్ కొనుక్కోవడానికి, ఎందుకంటే మన ఇండియన్ గ్రాసరీస్ అన్నీ మా ఈస్ట్ హ్యామ్లో చాలా దొరుకుతాయి. అలా రెండో పని వచ్చేసి మన విశాలమ్మ హెయిర్ కట్ చేయించుకుంటాడంట. ఏదో చిన్న డేట్ ఉందంట. డేట్ కోసం చెప్పేసి మంచిగా రెడీ అవుతున్నారు. మీకు చూపిస్తాను ఇప్పుడు. హెయిర్ కట్ చేయించుకోతే రావద్దు అన్నదంట. అది మాకు గడ్డం గడ్డ గుచ్చిపోతుందంట. చూపించి గడ్డం చూడండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ హెయిర్ కట్ అయిన తర్వాత మళ్ళీ మనిషి మారిపోతాడు. గడ్డం గడ్డ గుచ్చుకుంటుంది. నీట్గా షేవింగ్ చేయించుకుని హెయిర్ కట్ చేయించుకుని రా అని చెప్పేసి అన్నారంట. ఎవరు మా పేరు చెప్తా మా సబ్స్క్రైబర్స్కి. దేనికి ప్రస్తుతం అయితే మనం దర్బార్లో ఉన్నాం. వీడికి మనవాడికి కుంభకర్ణుడిలాగా ఆకలి ఎక్కువ. తినడానికైతే దర్బార్కి వెళ్తున్నాం. దర్బార్ కాదు, బావర్చికి వెళ్తున్నాం. ఇక్కడ అన్నీ మన ఇండియన్ బిర్యానీలు అన్నీ ఉంటాయి. చూపిస్తాను మీకు. బ్లాగ్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి మంచిగా. ఆగండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నేను చెప్పేది ఒకసారి అండి. నేను దగ్గరగా 2 months అయితే అవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఓకే, స్టార్టింగ్ స్టేజ్లో మనకు వచ్చే వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ బాగానే ఉన్నారు. కాకపోతే మన ఏంటిది యూట్యూబ్ జర్నీ ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మీ ద్వారా నాకు సపోర్ట్ అయితే కావాలి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఆ ద్వారా నాకు మీ ద్వారా నాకు ఆ విధంగా హెల్ప్ అయితే అవుద్ది. అలానే నేను చేసే వీడియోలో ఏమన్నా ఇంకా చేంజ్ చేసుకోవాలి, ఇంకా వేరే విధంగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అని మీకు ఏమన్నా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. నాకు ఖచ్చితంగా నేనైతే మార్చుకుంటాను. ఎందుకంటే నా వీడియోస్ నేను చూస్తే బాగానే ఉన్నాయి అనిపిస్తాయి. కాకపోతే పక్కన వాళ్ళు చూసి చెప్తేనే కదా మన వీడియోస్ ఎలా ఉన్నాయో మనకు తెలిసేది. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా వేరే విధంగా చేయాలని తెలిస్తే చేస్తాను ఖచ్చితంగా. మన వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నాకు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనమైతే బావర్చిలో ఉన్నప్పుడు ఇది కటింగ్ చేయించుకున్నాక వచ్చి అంటే కడుపు ఫుల్గా లేకపోతే కటింగ్ చేయించుకోలేడంట. అది ఏదో ఒక సాకు ఉండాలి కదా తినడానికి. ఇప్పుడైతే ఏం చెప్పారా? అపోలో ఫిష్ 2, కోడివేపుడు 1, ఏంటిది చికెన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ 2, ఏంటిది లస్సీ 2 లస్సీ చెప్పుకుని మామూలు ఇప్పుడు గంటన్నరలో ఫినిష్ చేసి మనం ఇది కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళాలి. నేను షాపింగ్ చేయడానికి వెళ్ళాలి. షాపింగ్ అంటే గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాలి. వచ్చిన తర్వాత చూద్దాం. ఇక్కడ బావర్చి చాలా బాగుంటుంది. మన ఇండియన్ బిర్యానీస్ అన్నట్టు ఉంటాయి. బావర్చి 1, చార్మినార్ 1, ఇంకోటి ఏంట్రా దర్బారు, గోల్కొండ. ఈ మన ఇండియాలో ఉన్నట్టే బిర్యానీ కూడా బాగుంటుంది అన్నమాట. ట్రై చేయొచ్చు. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. వెనకాల మనకి మన ఇండియా ఇంగ్లాండ్ ఏది టీవీ కనబడతలేదు. కనబడుతుందా మామ? వెనకాల ఇండియా అని ఇంగ్లాండ్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కదా, స్క్రీన్లో వేసారు. అది చూస్తూ మనం లంచ్ తినేద్దాం. తర్వాత మనం ఈస్ట్ టైం మొత్తం మన గ్రాసరీ స్టోర్లు అన్నీ చూపిస్తాను మీకు. తర్వాత కలుద్దాం. ఫుల్గా అయితే తినేసి ఎలాగప్పుడు గ్రాసరీ స్టోర్కి వెళ్ళి గ్రాసరీస్ కొనుక్కోవాలి. మన విశాలమ్మ అయితే ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతాడు. కటింగ్ చేయించుకోవాలి. చూద్దాం. ఇప్పుడే ఫేస్ని ఆ గడ్డంతో ఆ మీసంతో సరిగ్గా చూడండి. తర్వాత మారిపోతాడు మనిషి, ఏలియన్లో అయిపోతాడు. అంతే కదా మామ? హెయిర్ స్టైల్ ఏంటాడు ఇప్పుడు? ఫేస్ ప్యాక్ ఏంటాడు? అన్ని డేట్కి రెడీ అవుతున్నాడు. డేట్కి ఎక్కడికి వెళ్తాం మామ? డేట్కి ఈయన చెప్పు, పర్లేదు. ఏదో దాచుకునేదే ఉంది. షిఫ్ట్కి వెళ్ళి అక్కడి నుంచి అలా డేట్కి వెళ్తాడు అనమాట. ఇప్పుడు మనం గ్రాసరీ స్టోర్కి వెళ్ళి అక్కడ కలుద్దాం. అక్కడ ప్రైజెస్ గట్రా ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. మేము ఏం కొంటున్నామో కూడా అన్నీ చూపిస్తాను. స్టే ట్యూన్, ఎక్కడికి వెళ్ళిపోకండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. నెక్స్ట్ టైంలో గుడి ఉంటుంది, అందరికీ తెలిసిందే. అది మహాలక్ష్మి టెంపుల్ అనమాట. ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను, చూపిస్తాను మీకు. మ్యాక్సిమం లోపల అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. ఏమన్నా మన పండగలు ఏమన్నా జరిగినా సరే మొత్తం చాలా హడావుడిగా ఉంటుంది ఈ గుడి. మనం ఇప్పుడు వెళ్ళలేదు, ఇప్పటికి వచ్చి నేను అది మీకు చూపిస్తాను బయట నుంచి. గుడి క్లోజ్లో ఉంది ఇప్పుడు. చూడండి, మహాలక్ష్మి గుడి అనమాట అది, టెంపుల్. ఇప్పుడు మనం వెళ్ళే స్టోరు శక్తి. మన ఇండియన్ తమిళ వాళ్ళది అనమాట. తమిళ్ మలయాళీస్ అందరూ కలిపి ఉంటాయి.
మ్యాక్సిమం మన ఇండియన్ తెలుగు అన్ని స్పైసెస్ అన్ని ప్రతిదీ ఉంటాయన్నమాట. వెజిటేబుల్స్ కానీ ప్రతిదీ మనం వాడుకునే డైలీ యూసేజ్ అన్నీ మన ఇండియన్ ఉంటాయి. అన్ని రైస్ బ్యాగ్స్ అన్నీ అన్ని రైస్లు ఉంటాయి అన్నమాట. ఇక ఆంధ్ర సోనా మసూరి అలానే ఇంకా మన ఎక్కువ ఇదే కొంటాము. అన్నపూర్ణ, గోదావరి రైస్ అన్నీ కొంటాం అనమాట. ఇక్కడ చూడండి మీరు ప్రతి అన్నీ ఉంటాయి. ఇడ్లీ రవ్వ, అలాగే చూడండి గులాబ్ జాము, ప్రతి అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. ఇవన్నీ మసాలాలో మన బిర్యానీ మసాలా, అలానే మటన్ మసాలా, చికెన్ మసాలా అన్నీ ప్రతి ఉంటాయి. చూడండి మనమైతే ఆవాలు తీసుకున్నాం. ఆవాలు 400 grams వచ్చేసి 1.29 pounds అనమాట. అలానే మనం దాల్చిన చెక్క కూడా తీసుకున్నాం. దాల్చిన చెక్క ఇది వచ్చేసి 1.99 అంటే 2 pounds దగ్గరగా పడింది. మనం లవంగాలు కూడా అయితే ఒకటి తీసుకున్నాం అనమాట. ఇంకా మనం తీసుకొని చాలా ఉంటాయి. ఇక్కడ అన్నీ చూపించారా మొత్తం అన్నీ. ఇక మొక్కజొన్న పొత్తులు, పొత్తి గింజలు, కందిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి సీడ్స్ అన్నీ ప్రతి దొరుకుతాయి అనమాట. మన తెలుగు అన్నీ దొరుకుతాయి. మన ఇండియన్వే శనగలు, మనం ఇంకోటి శనగపప్పు, శనగపప్పు చూడండి. ఇక్కడ మొత్తం మన ఇండియన్ గ్రోసరీస్ అనమాట. వెల్లుల్లిపాయలు, బంగాళదుంపలు చూడొచ్చు. మా ఉల్లిపాయలు కూడా తీసుకోరా, 3 తీసుకో. ఈ ములక్కాయ చూడు కింద పడిపోయింది. అలాంటి 3 తీసుకో. చూడండి మొత్తం శనగపప్పు చూడండి 2.59. ఏమన్నా ఇంకా వస్తున్నారు కదా, ఇది అన్నమాట శక్తి. ఇలానే దీంతో పాటే దీని పక్కన ఇంకో స్టోర్ ఉంటుంది, సీలాన్స్ అని చెప్పేసి. అక్కడ కూడా మ్యాక్సిమం మన ఇండియన్ స్టోర్ లాగా ప్రతిదీ దొరుకుతాయి. మనం పేస్ట్ అయితే తీసుకుందాం. పేస్ట్ ఏది తీసుకుందాం? మెస్వాక్ నా ఫేవరెట్ అన్నమాట. నేను మెస్వాక్ పడతాను. ఇప్పుడు నువ్వు వాడవా? కోల్గేట్ తీసుకోపోని. రెడ్ కలర్ పేస్ట్ కౌంటర్లో ఉంటుంది. చూడండి మనకి రాఖీ పండుగ వస్తుంది కదా, ఇక్కడ రాఖీలు కూడా అమ్ముతున్నారు మొత్తం. ఇంకా సేమ్ మన ఇండియాలోనే స్టోర్ కూడా. ఇంకా లిటిల్ హార్ట్స్ మన ఇండియన్. ఇక్కడ మ్యాగీ అన్నీ ఆల్మోస్ట్ ఇవన్నీ ఇండియన్సే మొత్తం. ఇంకా కాఫీ పౌడర్స్ అన్నీ, ఇదంతా ఓన్లీ కాఫీ పౌడర్స్, పేస్ట్లు అని మన జనరల్ యూస్ సెక్షన్ అనమాట ఇది. ఇంకా చూపిస్తాను మీకు వెజిటేబుల్స్ గట్రా ఎలా అమ్ముతారు, ఎక్కడ స్టోర్ చేస్తారు ఏంటనేది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్. మన చపాతీలు, పరోటాలు అన్నీ ఫ్రోజన్ ఉంటాయి అన్నమాట. ఏది కావాలితే అన్నీ ఫ్రోజన్. మన వెజిటేబుల్స్ కూడా ఫ్రోజన్లో దొరుకుతాయి. చూడొచ్చు ఇదిగోండి, అయితే ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. పరోటాస్, అలాగే చూడండి ఫ్రోజన్ ఇడ్లీలు. అలాగా ఫ్రోజన్ ఇడ్లీ అంటే నేను ఎప్పుడు చూడలేదు. ఫ్రోజన్ ఇడ్లీలు, అలాగే ఫ్రోజన్ వడలు. ఇది అసలు ఎలా తింటారో కూడా తెలియదు. వడలు ఫ్రోజన్ ఏంటి, ఇడ్లీలు ఫ్రోజన్ ఏంటి, కర్మ అయ్యి బాబోయ్. నేనైతే ఎక్కడ చూడలేదు. ఈ పరోటాలు గంట ఫ్రోజన్ అంటే పర్లే చూడొచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం ఫ్రోజన్ అమ్ముతారు ఎక్కడన్నా. కాకపోతే ఇడ్లీలు, వడలు అన్నీ ఫ్రోజన్ అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ ఫ్రోజన్ అమ్మడం. ఇక్కడ చూడండి మన ఫ్రూటీ, మన ఇండియన్ అన్నమాట ఇవి. ఇక్కడ ఫ్రూటీలు అయితే దొరకవు. ఇక్కడ ఫ్రూటీ దొరికిందంటే ఖచ్చితంగా ఇండియా నుంచి వచ్చినవే, ఇండియా నుంచి తెచ్చుకున్నవే. ఇక్కడ చూడండి కోకోనట్ వాటర్. మనం అయితే కొబ్బరి చెట్ల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా తాగుతాం, కానీ ఇక్కడ ఇలా బాటిల్లో పెట్టి అమ్మేస్తారు. అన్నీ ఆర్టిఫిషియల్. ఇక్కడ ఏదో తాగాలన్న కోరికతో తాగడం అంతే. కేకులు అన్నీ ప్రైజెస్ కూడా బాగానే ఉంటాయి. లిబరల్గా మనకి కొనుక్కొని తినొచ్చు. ఆ ప్రైజెస్లోనే ఉంటాయి ప్రతిదీ. చూడండి ఇంకా వెజిటేబుల్స్ కూడా ఫ్రోజన్ అనమాట. వెజిటేబుల్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్, జొన్న పొత్తు ఫ్రోజన్. ఇక్కడ చూడండి మన రైస్, ఆంధ్ర సోనా మసూరి రైస్ ఇక్కడ 14.99 అంటే 15 pounds, 1500. మన ఇండియాలో 10 kgs మనకి చాలా తక్కువ. ఎంత 400-500 వచ్చేద్దేమో 10 kgs. ఇప్పుడు చూపిస్తాను చూడండి, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రోజన్లో స్టోర్ చేస్తారు. ఇక్కడ ఇదంతా ఫ్రిడ్జ్ అనమాట.
వేస్తున్నారు కదా వెజిటేబుల్స్ అన్నీ కూలర్ ఇది కూలర్ ఆగరా వెళ్ళరా పచ్చిమిరకాయలు కొనిది ఇంకో పచ్చిమిరకాయలది చూడొచ్చు మీరు చిక్కుడుకాయలు బొప్పాసకాయలు చూసినట్లయితే ఇది ఓవరాల్ ఫ్రిడ్జ్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు మనకి ఇక్కడ దొరుకుతాయి. మనకు బిల్డింగ్ అయిపోతే ఇంటికి అయితే పోవచ్చు. ఆ విశాఖ దగ్గరికి వెళ్దామా? ఇటుగా షాపింగ్ చేసేసి వస్తాం. లోపల చాలా ఎక్కువ జనాభా ఉన్నారు, కదలడానికి కూడా ప్లేస్ లేకుండా, అందుకే సరిగ్గా వీడియో అయితే తీయలేకపోయాను. చూసారు కదా, చూసినంత వరకు అయితే మ్యాక్సిమం ఇక్కడ స్టోర్స్ అన్నీ మన ఇండియన్ స్టోర్స్ అయితే ఇలానే ఉంటాయి. ఇక్కడ దీని పక్కనే సీలాన్స్ అని కూడా ఉంటుంది. సేమ్ అక్కడ కూడా ఇంకా చెప్పాలంటే ఇక్కడ మీద కొంచెం ప్రైస్ అక్కడ తక్కువ ఉంటాయి. కాదు మనకు అంత దూరం నడలేక పక్కనన్నా మోసుకుంటా తిరగాలి కదా, దాని గురించి అని చెప్పి వస్తాం. ఇంకేముంది అండి, మన వీడియోస్ అయితే చేస్తున్నాను కానీ రీచ్ అయితే వెళ్ళట్లేదు. కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగి కొంచెం ఎక్కువ వ్యూస్ వస్తే నాకు కూడా కొంచెం బూస్ట్ అవుద్ది, ఇంకా ఎక్కువ చేయాలి అని. నేను షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నా, మన ఛానల్లో షార్ట్ వీడియోస్ని కూడా లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్దాం. ప్రస్తుతానికైతే మన విశాల అక్కడ కటింగ్ చేయించుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి కటింగ్ కూడా ఎలా చేస్తాం, మన తెలుగు స్టోరీ అది కూడా తెలుగు వాళ్ళే చేస్తున్నాను అనమాట. ఇక్కడ స్టోర్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి మన విశాల మామని అయితే కలుద్దాం. ఎక్కడ ఏం చేస్తున్నాడో, ఏ సిచ్యువేషన్లో ఉన్నాడని చెప్పి చూద్దాం మనం అక్కడికి వెళ్ళి. ఓకే, నవ్వు మావా చూద్దాం ఎలా చేస్తున్నారు, ఎన్ని హెయిర్ స్టైల్ మొత్తం చూసి. లేదా నేను చేస్తాను, లేకపోతే బ్రో ఎలా సరే రమ్మది బ్రో. ఓకే, నీ కటింగ్ అయిపోయిన తర్వాత వెళ్దాం. పర్లేదు మామ, నువ్వు సెలబ్రిటీ. సైడ్లో ఇసిపోయింది, అలాగే చెప్పావు నువ్వు ఏమని. గుండాకిపోతున్నాడికి వీడి కటింగ్ అయ్యేలోపు ఖాళీగా ఉన్నందుకని చెప్పేసి ఒక ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాను నేను తినడానికి. చూడండి బోరు చదవా, 2 గంటల నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాం ఈ కటింగ్ కోసం. మన తెలుగు వాళ్ళే షాప్ ఇది, ఇప్పుడు రెగ్యులర్గా ఇక్కడికి వస్తాం మన ఈ టైంలో. ఏదో పేరు దెబ్బా, ఏదో పేరు మనకు అంత ఐడియా లేదు. మన తెలుగులో బాగా చేస్తారు కటింగ్ కూడా. మేము అందరం ఇక్కడే చేయించుకుంటాం కటింగ్. ఎవ్రీ 1 మంత్కి ఒకసారి చేపిస్తాను అయితే. ఐస్ బాగుంది, స్ట్రాబెరీ ఫ్లేవర్. గొర్రెగడ అయితే టీ తాగుతున్నాడు. 6 అయింది టైము, 7 గంటల సినిమాకి వెళ్దామని అనుకున్నాం, పని అవ్వలేదు. చూద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, మన విశాల అవతారం. నేను ఇందాక ఏమన్నాను, గడ్డం గుచ్చుకుంటుందని చెప్పేసి తీసేయమంటే చూడండి అలా తీస్తాడు. ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఇలా తీయలేదు, గడ్డం గుచ్చుకుంటుందని చెప్పేసి తీసేయమంటే తీసేలా చూపించమమ్మ సార్. చూడండి గడ్డలు తీసాడు, చూడండి మొత్తం తీయించేసాడు. నేను చెప్తుంటే ఎవరు నమ్ముతలేదు. విశాలం చూడు ఇప్పుడు చూడు, కటింగ్ తీయించేసాడు, సైడ్ తీయించేసాడు, గడ్డం గుచ్చుకుంటుందంట. ఇలా బుగ్గలు రాసుకుంటుంటే గడ్డం గుచ్చుకుంటుందంట, తీయించేసాడు మొత్తం. స్మార్ట్గా చిన్న కూరలో జరిగిపోయాడు. ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు మాత్రం జస్ట్ డేట్కి సండే డేట్కి వెళ్తానని చెప్పేసి ఒక రోజు ముందు తీయించేసాడు. ఈసారి వచ్చింది నిజం, బయటకు వచ్చింది. లేదు ఓన్లీ జపాన్ అంతే. జపాన్ చుట్టూ రావడానికి మాత్రమే గడ్డం తీయించాడు, క్లీన్గా షేవ్ చేయించాడు, కటింగ్ కూడా తీయించాడు. చూడు గుచ్చుకుంటలేదు, స్మూత్ గా జస్ట్ ఇలా చక్కెర గింజలు పెడతా చూడు, చక్కెర గింజలు పెట్టినట్టు ఉంది అంతే గడ్డలు. చూసారు కదా, మా విశాలుడు ఒప్పేసుకున్నాడు. మీకు సరిగ్గా వినకపోతే బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి. ఈ మధ్య కలవట్లేదు అన్న పదం అదిగో అసలు కలవట్లేదు. లేకపోతే కలవట్లేదు అని ఎందుకు వస్తుంది, లేరు అని వస్తుంది. ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి మీరు సరిగ్గా వినకపోతే. వచ్చేసానని పర్లేదు. ఇప్పుడైతే మనం ఫుల్గా గ్రాసరీస్ అన్నీ చాలా గ్రాసరీస్ అయితే కొనుక్కున్నాం. ఎప్పుడు వచ్చాం, దగ్గర నెల అవుతుంది మేము ఈ టైం వచ్చి. మిగిలినన్నీ ఈ సేన్స్బరీలోని టెస్కోలోని సత్యత్నం మొత్తం ఎప్పుడు అని. సినిమాకి అయితే వెళ్దాం ప్లాన్ చేస్తాం. మరి ఇంటికి వెళ్ళి ఓపుకుంటే వెళ్ళడం, లేదంటే ఇంకా పడకేసేయడం. మళ్ళీ రేపటి నుంచి అందరికీ కంటిన్యూ షిఫ్ట్లు ఉన్నాయి.
బస్సు ఎక్కేసి ప్రస్తుతానికి ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. బస్ దిగిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మనం గ్రాసరీస్ అన్నీ కొనేసుకున్నాం. మీకు డౌట్ రావచ్చు, మా విశాల్ గడి ఏంటి ఎప్పుడు విశాల్ జపాన్ అది ఇది అంటున్నాం అని చెప్పేసి మీరు అడగచ్చు. అది ఎంతమంది మీరు విశాల్ జపాన్ మీద వీడియో చేయమని చెప్తారో కామెంట్ చేయండి. చేస్తేనే ఖచ్చితంగా వీడియో చేస్తాను. చూడండి ఆ గెడ్డం చూడండి, నాకు అసలు ఒక్క మాటతో గెడ్డం దించేసాడు మొత్తం నున్నగానే. బాబోయ్ ఎప్పటి నుంచి చెప్తున్నావా కొంచెం గెడ్డం ట్రిమ్ చేయించుకోవచ్చు కదా దగ్గరికంటే, అబ్బే నా గెడ్డం నా బంగారం అన్నాడు. ఆ బంగారం ఇంకో బంగారం కోసం ఎగిరిపోయింది మొత్తం. అయ్యి బాబాయ్ అది ఫ్రెండ్స్, ఇంకా మనం ఇంత సంతోషకరమైన సిచ్యువేషన్లో ఇంటికి వెళ్ళిపోయి నీట్గా కడుపు నిండా తినేసి పడకేసేద్దాం. మీరైతే చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ వేసి ఒక సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా దాన్ని నొక్కండి. మనకి కొంచెం రీచ్ వెళ్తే కొంచెం ఇంకా చెయ్యాలి అన్న ఆతృత వస్తుంది మనకి. ఏం చెప్పను, ఇంకా మనం స్టార్ట్ చేసిన మొన్న అన్ని లైకులు అంటే బాగోదు. పోన్లేండి, మన విశాల్ గడి కోసం అన్నా ఒక లైక్ చేయండి, ఆడి గెడ్డం కోసం అన్నా ఒక లైక్ ఇవ్వండి, ఓకే. ఆడి జపాన్ కోసం అన్నా సరే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఓకే ఫ్రెండ్స్. అది మా విశాల్ గడి కోసం ఒక లైక్, జపాన్ కోసం సబ్స్క్రైబ్ చాలు. నేను ఈ వీడియోకి ఇంతకన్నా నేను ఎక్కువ సాటిస్ఫై అవ్వలేను. ఇంక చాలు, ఇంక నడుచుకుంటే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మన విశాల్ గడి అయితే క్లోజ్అప్లో చూపించేసి వీడియో ఎండ్ చేస్తాం.